కర్నూలులో అనేక సమస్యలున్నాయని, అవి త్వరలోనే తీరుతాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డ్రోన్ హబ్ ద్వారా ఇక్కడి వారికి భారీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో కర్నూలు, రాయలసీమ పాత్ర కూడా ఉంటుందన్నారు. ఆపరేషన్ సింధూర్లో డ్రోన్ పాత్ర ఎంత ఉందన్నారు. భవిష్యత్తులో డ్రోన్ తయారీకి కేంద్రంగా మారనున్న కర్నూలు దేశానికి, ప్రపంచానికి కూడా సేవలు అందించే స్థాయికి ఎదుగుతుందన్నారు. ఒకప్పుడు ఏపీ ఈ దేశానికి నాయకత్వం వహించే స్థాయిలో ఉందన్న ప్రధాని, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన నిర్వహణతో ఏపీ ప్రజలు ఇప్పుడు సాయం కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అయితే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు సారథ్యంలో ఏపీ పుంజుకుంటుందని, దేశ చిత్రం పటంలో ఏపీ తిరుగులేని శక్తిగా అవతరించిందని చెప్పారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ హబ్ ద్వారా కేవలం విశాఖపట్నానికే కాకుండా దేశానికి, ప్రపంచానికి కూడా సేవలు అందుతాయన్నారు. ఏపీలో అనంతమైన అవకాశాలు ఉన్నాయని, అపారమైన యువశక్తి ఉందని ప్రధాని తెలిపారు. దీన్ని అందిపుచ్చుకునేందుకు డబుల్ ఇంజన్ సర్కార్ కృషి చేస్తుందన్నారు. కేవలం 16 మాసాల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు. నిమ్మలకూరులో సూపర్ సోనిక్ కేంద్రాల ఏర్పాటు ద్వారా సైనిక అవసరాలకు కీలకమైన ఆయుధాలు తయారీని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులు రాయలసీమలోని ప్రతి జిల్లాకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని, సరికొత్త ద్వారాలను తెరుస్తాయని చెప్పారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ఉత్సవంలో మంత్రి నారా లోకేష్ పాత్ర ఎంతో ఉందన్న ప్రధాని, దీనివల్ల ఏపీ ప్రజలకు ఏటా 8,000 కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ విషయంలో నారా లోకేష్ ప్రజలకు ఎంతో వివరిస్తున్నామని వారికి కూడా అవగాహన కలుగుతుందన్నారు. అయితే వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని సూచించారు. స్థానిక ఉత్పత్తులకు పెద్దపీట వేయాలని సూచించారు. స్థానికంగా తయారయ్యే వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోడీ సూచించారు.